హైదరాబాద్ చుట్టూ డేంజర్ జోన్ ఏర్పడింది. చుట్టుపక్కల ఉన్న ఫామ్ హౌస్లు, రిసార్టుల్లో తరచుగా డ్రగ్స్, రేవ్ పార్టీలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు మంగ్లీ బర్త్డే పార్టీ రచ్చతో మరోసారి ఈ చర్చ అనేది తెరపైకి వచ్చింది. వీటికి తోడుగా సిటీలో పబ్ కల్చర్ గతం నుంచి ఉండనే ఉంది. నగరం నిద్రపోతున్న వేళ జరిగే కార్యకలాపాలపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తోంది. హైదరాబాద్ మెట్రో సిటీ, ఇక్కడ పార్టీ కల్చర్ చాలా మామూలు విషయం. నార్మల్గా పార్టీలతో ఎవరికీ నష్టం లేదు, కానీ పెద్ద ఇష్యూ కూడా లేదు. కానీ పార్టీ కల్చర్ మరింత శృతి మించి డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీల స్థాయికి చేరడమే ఇక్కడ సమస్యగా మారింది. ఇందుకోసం సిటీ చుట్టూ ఉన్న ఫామ్ హౌస్లు, రిసార్ట్లను వాడుకోవడం కొత్త ట్రెండ్గా మారిపోయింది. విఐపీల దగ్గర నుంచి కాస్త డబ్బున్న వారి దాకా అందరూ ప్రతి చిన్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి పార్టీలే మార్గమని భావిస్తున్నారు. అంతవరకు ఓకే. కానీ ఈ పార్టీల పేరుతో జరుగుతున్న తంతే నగరం నిద్రపోతున్న వేళ అందరినీ ఉలిక్కి పడేలా చేస్తుంది. చేవెళ్ల దగ్గరలోని త్రిపుర రిసార్ట్లో సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ కూడా అందరూ మామూలు పార్టీ అనుకున్నారు. కానీ న్యూసెన్స్గా ఉందనే ఫిర్యాదుతో అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిసాయి. విదేశీ మద్యం బాటిలతో పాటు గంజాయి కూడా వాడుతున్నట్లు అనుమానించిన పోలీసులు కొందరికి డ్రగ్ టెస్ట్ చేశారు. ఒకరికి పాజిటివ్ రావడంతో అది బర్త్డే పార్టీ కాదు, డ్రగ్స్ పార్టీ అని తెలిపోయింది. సాధారణ బర్త్డే పార్టీల్లో విదేశీ మద్యం, గంజాయి వాడాల్సిన అవసరం ఏంటుంది అని చెప్పి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారినైనా సరే లాఠీలు ఉపయోగించి బుద్ధి చెప్పాల్సి ఉంటుందని కూడా ఒకవైపు హెచ్చరిస్తున్నారు. ఊరికే పార్టీ చేసుకుంటే ఏముంటుంది, కాస్త కిక్ కావాలంటే డ్రగ్స్ వాడాల్సిందే అనుకుంటున్నా. అలా పార్టీలు కాస్త డ్రగ్స్ పార్టీలు అవుతున్నాయి. దేశీ లిక్కర్ వాడితే ప్రత్యేకత ఏముంది, ఫారిన్ లిక్కర్కు ఓటేస్తున్నారు. కానీ ఎక్సైజ్ శాఖ పర్మిషన్ మాత్రం ఇక్కడ తీసుకోవడం, దీంతో కేసులు బుక్ అవుతున్నాయి. పార్టీ కిక్కు మరీ ఎక్కువైతే ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. పైగా పార్టీలు పురుషులు, స్త్రీలు కలిసి డ్యాన్సులు చేయడం, ఎంజాయ్ చేయడం ఫ్యాషన్గా మారిపోయింది. ఇలాంటి పార్టీలే శృతి మించి నేరాలు, ఘోరాలకు దారితీసిన ఘటనలు కూడా గతంలో మనం అనేకం విన్నాం. అప్పుడు కూడా పోలీసులు కేసులు పెట్టారు. ఎప్పటికప్పుడు కేసులు అయితే బుక్ అవుతున్నాయి, కానీ ఈ బ్యాడ్ పార్టీలకు మాత్రం పులి స్టాప్ పెట్టలేకపోతున్నారు. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న ఫామ్ హౌస్లు, రిసార్టులు ఈ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఇక్కడైతే ఎవరూ పెద్దగా పట్టించుకోరు అనే అంచనాతో యువత ఉంటున్నారు. అలాగే కాసుల కక్కుర్తితో సిటీకి దూరంగా ఉన్న రిసార్ట్లు, ఫామ్ హౌస్ల మేనేజర్లు కూడా ఇలాంటి పార్టీలకే సహకరిస్తున్నారు. ఏదోలా బిజినెస్ జరుగుతుంది కదా అనే ఆలోచనతో వారు ఉంటున్నారు. ఇలా ఒకరి అవసరం, మరొకరి వ్యాపారం కలిసి బ్యాడ్ పార్టీ కల్చర్ రోజురోజుకు విస్తరిస్తుంది. ఈ పార్టీల టైమింగ్స్ని బట్టి కూడా అవి ఏ రకమైన పార్టీలో ఇట్లే చెప్పేయొచ్చు అనే వాదన కూడా తెరపైన ఉంది. సాయంత్రం 6 దాటితే ఓ మాదిరి పార్టీలని, రాత్రి 8 తర్వాత అయితే లిక్కర్ పార్టీలని, రాత్రి 10 దాటితే డ్రగ్స్ పార్టీలని ఫిక్స్ చేయొచ్చని చెప్తున్నారు. అలాగే మిడ్ నైట్ పార్టీ అన్నారంటే ఖచ్చితంగా రేవ్ పార్టీ అని ఊహించుకోవచ్చని అంటున్నారు. ఏదో సందర్భాన్ని పురస్కరించుకొని ఇచ్చే పార్టీలు కొన్నే, కానీ మనీ కలెక్ట్ చేసి ప్లాన్ చేసి మరీ ఏర్పాటయ్యే పార్టీలకు ఇక లెక్కనే లేదు. అలా సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్న బ్యాడ్ పార్టీలు, అసాంఘిక కార్యకలాపాలకు ఇక్కడ ఊతమిస్తున్నాయి. ఈ డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి రిసార్టులు, ఫామ్ హౌస్లు కూడా బ్యాడ్ పార్టీలకు సపరేట్ రేట్ వసూలు చేస్తున్నాయని ఒక ఆరోపణ కూడా తెరపైన ఉంది. ఇక పోలీస్ ప్రాబ్లమ్స్ రాకుండా మేం చూసుకుంటాం అని హామీ ఇచ్చి కొన్ని రిసార్టులు కూడా ఉన్నాయి. అయితే ఎంత జాగ్రత్త పడినా ఏదో రకంగా పోలీసులకు సమాచారం అందుతుంది, అడ్డంగా బుక్ అయిపోతున్నారు. ఇంతవరకు బాగానే ఉంటుంది, కానీ కేసు బుక్ అయ్యాకే అస్సలు కథ మొదలవుతుంది. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలే కానీ రోజులు గడిచే కొద్దీ ఇలాంటి కేసులు నీరుగారిపోతున్నాయి. నిందితులు కూడా కొన్ని రోజుల కస్టడీ తర్వాత బెయిల్పై విడుదలవుతున్నారు. అంతేకాని బ్యాడ్ పార్టీ కేసుల్లో కఠిన శిక్షలు పడుతున్న సందర్భాలు అరుదుగానే కనిపిస్తున్నాయి. దీంతో కేసులు బుక్ అయినా ఏదోలా బయటపడొచ్చులే అనే ధీమాతో రిసార్టులు, ఫామ్ హౌజుల్లో బ్యాడ్ పార్టీలకు బరితెగిస్తున్నారు. ఎక్కువ పార్టీలు వీకెండ్లోనే జరుగుతాయి. దీంతో వీకెండ్స్లో బ్యాడ్ పార్టీలకు సహకరించే రిసార్ట్లు, ఫామ్ హౌస్లకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. సిటీ శివారులో చాలా వరకు ఫామ్ హౌస్లు ఖాళీగానే ఉంటాయి. అదే అదునుగా వీటిని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చేస్తున్నారు. అసలు యజమానులు ఎక్కడో ఉండడంతో వారు ఇక్కడో వాచ్మెన్ను పెడతారు. అసలు యజమానుల పర్యవేక్షణ అంతగా లేకపోవడమే బ్యాడ్ పార్టీలకు అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక ఫామ్ హౌస్ అయితే వాచ్మెన్ను, రిసార్ట్ అయితే మేనేజర్ను మేనేజ్ చేస్తే చాలు. పార్టీ పేరుతో ఏం చేసినా అడిగేవాడు ఉన్నాడు.
సిటీలో జరిగే పార్టీలు కొంతవరకు లిమిట్లోనే ఉంటాయి. ఇక్కడ బాగా పలుకుబడి ఉన్న వారే బరి తెగించే అవకాశం ఉంది. కానీ రిసార్ట్లు, ఫామ్ హౌజుల్లో అలా ఉండదు. ఎక్కువ మంది దృష్టిలో పడమనే ఉద్దేశంతో ఇక్కడనే పార్టీలు పెడుతుంటారు. ఎవరూ గమనించడం లేదనే ధీమాతో ఇక్కడ అందరూ రెచ్చిపోతుంటారు. ఏం చేసినా, ఎలా ఎంజాయ్ చేసినా ఎవరికీ తెలియదనే ఊహే వీరిని మత్తులో ముంచేస్తుంది. అడపాదడపా పోలీస్ కేసులు నమోదైనా కూడా చాలా వరకు పార్టీలు రహస్యంగానే జరుగుతున్నాయి. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా బ్యాడ్ పార్టీలో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు. అదేమంటే వీక్ అంతా పడ్డ స్ట్రెస్కు ఇలాంటి పార్టీలే రిలీఫ్ ఇస్తాయని కూడా కొందరు నిస్సిగ్గుగా చెబుతూనే ఉన్నారు. అసలు తాము అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నామని స్పృహ కూడా చాలామందికి ఉండడం లేదంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఇక బ్యాడ్ పార్టీలో డ్రగ్స్ పార్టీలు ఓ రకమైతే, ఇక రేవ్ పార్టీలు వీటన్నింటికి కూడా పీక్స్ అని చెప్పుకోవాలి. రేవ్ పార్టీలో ప్రధానం మ్యూజిక్, లైటింగ్. మినుకు మినుకుమంటూ వచ్చే లైట్లలో డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తారు. ఎలక్ట్రిక్ ట్రాన్స్ మ్యూజిక్, లైటింగ్, లేజర్ షోలు, ప్రొజెక్టెడ్ ఇమేజ్లు, విజువల్ ఎఫెక్ట్లు, ఫాగ్ మిషన్లు ఉంటాయి. రేవ్ పార్టీలో ఉపయోగించే డీజే సౌండ్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రగ్స్ తీసుకొని అమ్మాయిలు, అబ్బాయిలతో మ్యూజిక్లో మునిగిపోతారు. ఇష్టం వచ్చినట్టు డ్యాన్సులు చేస్తారు. రేవ్ పార్టీలు 24 గంటల నుంచి 3 రోజుల వరకు జరుగుతుంటాయని చెప్తుంటారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం ఇలాంటివి చేస్తూ ఉంటారు. వీళ్ళు పార్టీ చేసుకోవాలని అనుకున్నప్పటి నుంచి కోడ్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటారు. పోలీసులకు అనుమానం రాని ప్రదేశాలని మెయిన్గా ఎంచుకుంటుంటారు. ఫుడ్, కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు కాకుండా కొకైన్, హ్యాషిస్, చెరాస్, ఎల్ఎస్డి, మెఫోడ్రోన్, ఎక్సెస్ట్రీ లాంటి డ్రగ్స్ కూడా ఉపయోగిస్తారు. రేవ్ పార్టీలను చాలా రహస్యంగా ఉంచుతారు. మారక ద్రవ్యాలు తీసుకునే వారికి, విక్రయించే వారికి చాలా సేఫ్ ప్లేస్గా దీన్ని భావిస్తుంటారు. అయితే వీకెండ్ విచ్చలవిడి సంస్కృతి పెరిగిపోతుంది. మందు చిందుతో యువత రెచ్చిపోతుంది. రేవ్ పార్టీల పేరిట బ్యాడ్ కల్చర్ పంజాబ్ విస్తృతుంది. భారీగా జీతాలు అందుకుంటూ వీకెండ్లో 2 రోజులు సరదాగా గడుపుదామనుకునే వారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. మందేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ తమను తాము మర్చిపోయి అసలు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో చాలామంది తమ జీవితాలను చిత్రం చేసుకుంటున్నారు. ఇదివరకు రేవ్ పార్టీ అంటే అబ్బో అది పెద్దోళ్లకు సంబంధించిన వ్యవహారం అనుకునేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు జీవనశైలి కూడా మారుతుంది. ఏదో ఎంజాయ్ చేయాలనే ఆరాటం యువతను ఒక దగ్గర నిల్చొనివ్వడం లేదు. దానికి తగ్గట్టుగా పెద్ద జీతాలు వారిని కుదురుగా కూర్చొనివ్వడం లేదు. అందుకే మస్తీ మజా అనుకుంటూ లేనిపోని షోకులతో రేవ్ పార్టీ కల్చర్కు అలవాటు పడుతున్నారు. రాత్రంతా మందేస్తూ డ్రగ్స్ తీసుకుంటూ తమకు తాము మర్చిపోయి లేజర్ లైట్ల వెలుగులో చిందేయడమే రేవ్ పార్టీ. ఒక్క మాటలో సూటిగా చెప్పాలంటే మందు, విందు, పొందు ఒకే దగ్గర లభించే వేదిక ఇది. డీజే సౌండ్స్, అర్ధరాత్రి వరకు అర్ధనగ్నంగా కనిపించే అమ్మాయిలు, ఆ తర్వాత సోయి లేకుండా బట్టలిప్పేయడం, అలా శృంగార కార్యకలాపాలకు సిద్ధమవుతారు. అయితే రేవ్ పార్టీలకు వచ్చే అమ్మాయిలు అన్నింటికీ సిద్ధపడే వస్తారు. హుక్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకున్నాక వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. సిటీ కల్చర్లో భాగంగా మొదలైన పార్టీ కల్చర్ కాస్త డ్రగ్స్ పార్టీలు, రేవ్ పార్టీల స్థాయికి చేరి విచ్చలవిడితనానికి బాటలు పరుస్తుంది. సమాజంలో అన్ని వర్గాల వారికి ఈ బ్యాడ్ పార్టీ కల్చర్ పాకడం ఆందోళన కలిగిస్తుంది. ప్రభుత్వం ఇలాంటి పార్టీలపై సీరియస్గా దృష్టి పెట్టకపోతే భవిష్యత్తులో హైదరాబాద్ చుట్టూ ఈ పోకడలు కామన్గా మారే ప్రమాదం లేకపోలేదు. యువత తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికైనా ఇలాంటి పార్టీలకు దూరంగా ఉండండి.